అందరికీ నమ్మకం. ఏ పెద్ద మనిషి ఈయనే అంత మంచి రైతు వారి భూములు బాగానే ఉన్నట్టుంది. ఇక పంటలు బాగా పండినాయి. సో మంచిగా చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత క్షణికమైనటువంటి ఆవేశం కావచ్చు, క్షణికమైనటువంటి ఆనందంలో తప్పులు జరుగుతుంటాయి. అది జరగనియదు. మద్యాన్ని దూరం పెట్టండి. పీడీ యాక్ట్ పెట్టాం. ఇంకా పీడీ ఇంకా తర్వాత ఇంకా పోలీస్ అంటే మీకు తెలిసే ఉంటుంది. ఇంకా అంతకంటే డీటెయిల్గా నేను బోదలుచుకోలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నగారా మోగిందని చెప్పొచ్చు. అంతే అదే చూస్తున్నాం మనము. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 1782 గ్రామ పంచాయతీలకు కూడా ముమ్మరంగా నిన్న నుంచి నామినేషన్ కొనసాగుతున్నాయి. అదేవిధంగా మనం చూస్తున్నాము ఆయా జిల్లా కలెక్టర్లు, ఆయా జిల్లా పోలీస్ అధికారులు కూడా ఎక్కడ కూడా సమస్యాత్మక ప్రదేశాలు కావచ్చు, సమస్యాత్మక ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గత 2-3 రోజుల నుంచి మనం చూస్తున్నాము. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 486 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు కొనసాగుతున్న వేళ నిన్న నుంచి మాత్రము నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. మనం ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ గారి దగ్గర ఉన్నాం. సార్ నమస్తే సార్. నిన్న నుంచి మీరు పెద్ద ఎత్తున కూడా కలెక్టర్ గారు, మీరు పోలీస్ అధికారులు పెద్ద ఎత్తున కూడా ముమ్మరంగా ప్రతి ఒక్క బూత్ ను కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి సార్? మనకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 3 ఫేజుల్లో జరగబోతుంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. ఫేజ్ 1లో 159 గ్రామ పంచాయతీలు, ఫేజ్ 2లో 181 గ్రామ పంచాయతీలు అండ్ ఫేజ్ 3 146 గ్రామ పంచాయతీలు మనకు జరగబోతున్నాయి. ఆ విలేజ్ లో ఉన్న గత హిస్టరీ కావచ్చు, రీసెంట్ అక్కడ ఉన్నటువంటి లోకలైజ్డ్ సిచ్యువేషన్ కావచ్చు, అక్కడ గతంలో జరిగినటువంటి వాయిలెన్స్ యాక్టివిటీస్ కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రామాలని ఎక్కడెక్కడ సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో మనం గుర్తించడం జరిగింది. వీటి మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంటుంది. ఆ విలేజ్లలో ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో, ఎవరైతే సమస్యలు సృష్టించడానికి అవకాశం ఉందో వాళ్ళందరి మీద గట్టి నిఘా పెట్టినాం. వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేసుకోవడం, సుమారుగా 2 లక్షల నుంచి 5 లక్షల వరకు బైండ్ ఓవర్ చేసుకుంటున్నాం. సో వాళ్ళు ఏదైనా అఫెన్స్ లో ఫర్దర్ గా ఈ ఎలక్షన్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ అయ్యారంటే 5 లక్షల రూపాయలు వాళ్ళు వచ్చి ఖచ్చితంగా గవర్నమెంట్ కి వాళ్ళు ఇచ్చిన బాండ్ వాల్యూ ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. ఇది మెయిన్ గా ఏంటంటే మనం బైండ్ ఓవర్ ప్రాసెస్ మేము శాంతియుతంగా సమాజం కోసం మంచి నడవడిక కలిగి ఉంటామనేటువంటి హామీతోటి మనం బైండ్ ఓవర్ చేస్తున్నాం. సో ఇదే కాదు, వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడం, గ్రామాలలో తిరగడం, గ్రామాల్లో ఉన్న ఎల్డర్స్ ని కలవడం, నాయకులను కలవడం, మొత్తం మీద ఈ ప్రాసెస్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే పోలీసు ఉద్దేశం గ్రామాలలో శాంతియుతమైనటువంటి ఎలక్షన్ జరగాలి. ఎక్కడా కూడా మద్యంతోటో, మాంసంతోటో, మనీతోటో, లేకపోతే అండ్యూ ఫోర్స్ తోటో, అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ తోటో ఈ ఎలక్షన్స్ జరగడానికి లేదు. ప్రజలు శాంతియుతంగా ఓటింగ్కి వచ్చేటట్టు ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా 44 సెంటర్లో నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఇది 2వ రోజు. రేపటితోటి ఫస్ట్ ఫేజ్ నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది. సో ఈ నామినేషన్ జరిగిన తర్వాత ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి మనం చెప్పడం జరుగుతుంది. వాళ్ళకు నిబంధనలు ఏమున్నాయి, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏముంది, ఎలా వాళ్ళు ప్రచారం నిర్వహించుకోవాలి, ఎవరెవరి దగ్గర పర్మిషన్స్ తీసుకోవాలి, ఈ యొక్క ప్రచార సరళిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మనం వచ్చేటువంటి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ కి కూడా మనం ప్రాపర్ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసుకున్నాం. మొత్తం పంచాయతీ ఎలక్షన్స్ కి జిల్లా వ్యాప్తంగా మనం 5 అంచెల భద్రతను ఏర్పాటు చేయబోతున్నాం. పోలింగ్ స్టేషన్ వైజ్ భద్రత ఇస్తున్నాం, రూట్ వైజ్ భద్రత ఇస్తున్నాం, మండల్ వైజ్ భద్రత ఇస్తున్నాం. అదేవిధంగా డిఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ పెడుతున్నాం. అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా మనం 5 అంచెల భద్రతా వ్యవస్థను పెట్టుకొని ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ రాకుండా ప్రజలు శాంతియుతంగా ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ ప్రక్రియలో వాళ్ళ యొక్క సర్పంచ్లను, వాళ్ళ యొక్క వార్డ్ మెంబర్స్ని ఎలక్ట్ చేసుకోవడానికి పోలీసు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టింది. మనది ఆంధ్ర సరిహద్దు కావడం వల్ల సరిహద్దు చెక్ పోస్టులు ఎక్కడెక్కడ పెట్టడం జరిగింది, ఎట్లాంటిగా ఉంది? మనకు ఆల్రెడీ చెక్ పోస్టులు, అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు రన్ అవుతున్నాయి. మనకు రామాపురం చెక్ పోస్ట్, మట్టంపల్లి చెక్ పోస్ట్, మన మామిళ్ళగూడెం చెక్ పోస్ట్, బిక్కుమల్ల చెక్ పోస్ట్, ఇవన్నీ రన్ అవుతున్నాయి. ఇవే కాకుండా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కావచ్చు, ఎక్కడైనా అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, వీటన్నిటి మీద నిఘా పెట్టుకోవడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అంటే ప్రలోభాలు ఉంటాయి, ముఖ్యంగా డబ్బు, మద్యం.
వాటి మీద పోలీసు అధికారులు ఎట్లా నిఘా పెడతారు? ఖచ్చితంగా దీనికి మనకు వచ్చే ప్రతి కంప్లైంట్ ని మనం సీరియస్ గా తీసుకుంటాం. దానికి బాధ్యులైన వాళ్ళని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. మనకు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేయడానికి మనకు కంట్రోల్ రూమ్ ఉంది, కంప్లైంట్ సెల్ ఉంది, టీ పోల్ ఉంది. ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు కంప్లైంట్స్ రైజ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఖచ్చితమైనటువంటి ఆధారాలతో కంప్లైంట్ చేసినట్లయినా లేదా మన దృష్టికి ఏదైనా వచ్చినా ఖచ్చితంగా we will book a cases. చివరిగా చెప్పండి, సమస్యాత్మక ఎల్కారం విలేజ్ ఉంది. ఇలాంటి గ్రామాల ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు? సో అందుకోసమే ఇప్పుడు ఎర్కారము ఎప్పుడు తెలిసో తెలియకనో ఎవరో ఒకరు చేసిన తప్పుకి విలేజ్ మొత్తము దాని భారాన్ని మొయ్యొద్దు. సో ఇప్పుడు అందరికీ మనం అదే ప్లీ చేయడం జరిగింది. మీరు ఇక్కడ ప్రశాంతంగా మీరు వచ్చే ఎలక్షన్స్ లో మనకు పోలీస్కి వాగ్దానం ఇవ్వండి. మీరు ఇక్కడ ఎలాంటి పోలీస్ లేకున్నా మేము ప్రశాంతంగా ఎవరు ఓటు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చేసుకోగలుగుతాము అనేటువంటిది ఇవ్వండి. ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సమస్యలు సృష్టించడానికి అవకాశం ఉందో వాళ్ళని ఐడెంటిఫై చేసినాము. వాళ్ళ మీద ఖచ్చితంగా నిఘా ఉంటుంది. వాళ్ళు ఎక్కడ అద్దులు దాటినా కూడా ఇట్ బికమ్ ఏ స్ట్రాంగ్ యాక్షన్ కి దారితీస్తుంది. ఓకే, మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఎక్కడ కూడా ఎలక్షన్ లో మాత్రం విఘాతం కలిగితే మాత్రం ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాము, ఎవరైనా కూడా ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే సమస్యాత్మక గ్రామాలటువంటి ఏ విలేజ్ అయితే ఉందో అక్కడ మాత్రం ఫోర్సులు దింపుతున్నాము, ఎవరు కూడా ఎలక్షన్ లో మాత్రం మద్యము డబ్బులు పంపిణీ చేస్తే నిఘా ఖచ్చితంగా ఉంటుందని కూడా ఎస్పీ పేర్కొంటున్నారు.